హత్యాయత్నం కేసులో తప్పించుకుని పారిపోయిన వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంటి స్థలం కబ్జా కేసులో ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం చేయించిన కేసులో గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి అజ్ఞానతంలో ఉన్న గౌతమ్ రెడ్డి దేశం విడిచి పారిపోకుండా ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అందుబాటులో ఉన్నా ఇప్పటికీ పోలీసులు ఆయన ఆచూకీ కనిపెట్టలేకపోయారు. వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం 4 ప్రత్యేక బృందాలు నిర్విరామంగా గాలిస్తున్నా ఇంతకు జాడ కనిపెట్టలేకపోయాయి. హత్యాయత్నం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసినప్పటి నుంచి పోలీసులు అన్వేషణ తీవ్రం చేసినా ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. విజయవాడతో పాటు బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారంతో పలుచోట్ల గాలిస్తున్నా ఫలితం లేదు. ఇటీవల విజయవాడ సత్యనారాయణపురంలోని ఆయన ఇంట్లోనే ఉన్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్నారన్న సమాచారం మేరకు అక్కడ కూడా ప్రత్యేక బృందం తనిఖీ చేసినా గౌతమ్ రెడ్డి జాడ దొరకలేదు. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయడంతో గౌతమ్ రెడ్డి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అందుకోసం ఆయన ఢిల్లీ వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అక్కడ వైసీపీ నేత కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. న్యాయ సహాయం కోసం ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది, రహస్యంగా ఇతర మార్గాల్లో సన్నిహితులతో సంబంధాలు నెరుపుతున్నారా అన్న కోణంలో క్షుణ్ణంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కుటుంబ సభ్యుల ఫోన్లపైన పోలీసులు నిఘా పెట్టారు.